తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. కరకట్ట ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెడుతూ అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభమైందో లేదో అప్పుడే మలుపుల రహదారి అంటూ కొందరు విమర్శలు మొదలెట్టారు. ఈ ఎస్సాకారపు మలుపుపై వస్తున్న అపోహలకు ప్రభుత్వం తెరదించింది. భవిష్యత్తులో విజయవాడ చెన్నై రహదారిని మణిపాల్ హాస్పిటల్ సమీపంలో అనుసంధానించే ఎలివేటెడ్ కారిడార్కు అనుగుణంగానే ప్రస్తుత రహదారి నిర్మాణం జరిగిందని స్పష్టం చేసింది. కేవలం ఇప్పటి ట్రాఫిక్ అవసరాల కోసమే కాదు, రేపటి రాజధాని అవసరాలను దృష్టిలో పెట్టుకుని సమగ్ర ప్రణాళికతో సీడ్ యాక్సెస్ రహదారిని రూపొందించినట్లు స్పష్టం చేసింది. అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డులో కనిపిస్తున్న ఎస్ ఆకారపు మలుపు యాదృచ్ఛికంగా వచ్చినవి కావని ప్రభుత్వం స్పష్టం చేసింది. భవిష్యత్తులో చేపట్టనున్న సీడ్ యాక్సెస్ రహదారి ఫేజ్ 3లో కీలకమైన విజయవాడ చెన్నై జాతీయ రహదారి కనెక్టివిటీకి అనుగుణంగానే ప్రస్తుత నిర్మాణాన్ని చేపట్టినట్లు తెలిపింది. మణిపాల్ హాస్పిటల్ సమీపంలో జాతీయ రహదారితో సీడ్ యాక్సెస్ రోడ్డును అనుసంధానించేలా భవిష్యత్ కారిడార్ను ప్రణాళికలో పెట్టారు. ఈ కనెక్టివిటీని దృష్టిలో ఉంచుకుని అవసరమైన భౌగోళిక పరిస్థితులు, రహదారి లింకులు, ట్రాఫిక్ నిర్వహణ అంశాల్ని పరిగణలోకి తీసుకున్నారు. అంటే కనిపిస్తున్న ఎస్ మలుపు లోపం కాదు, భవిష్యత్తు రహదారి నిర్మాణానికి అనుగుణంగా రూపొందించిన డిజైన్లో భాగమే. రాజధాని రవాణా వ్యవస్థను దీర్ఘకాలిక అవసరాలకు తగ్గట్లుగా తీర్చిదిద్దే దిశగా ఈ నిర్మాణాన్ని చూడాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇది మలుపులు కాదండి, అందరికి దాన్ని రకరకాలుగా అందిస్తున్నారు. సీడ్ యాక్సిస్ రోడ్డు డైరెక్ట్ గా నేషనల్ హైవే మీద పోతుంది. నేషనల్ హైవే ఒకటి, ఒక పార్ట్ వచ్చి మంగళగిరికి వస్తుంది. మంగళగిరి డైవర్ట్ చేసేది కాబట్టి అది యాక్చువల్ గా డిజైన్ ఆ విధంగా వచ్చింది. ఇది మలుపులు కాదు. యాక్చువల్ గా అంటే సీడ్ యాక్సిస్ రోడ్ ఏదైతే ఎలివేటెడ్ గా వెళ్తుంది అది కాకుండా పక్కకి తిప్పాలి ఖచ్చితంగా. అది టెక్నికల్ డిజైన్. సీడ్ యాక్సెస్ రహదారి వెనుక ఉన్న అసలు టార్గెట్ అమరావతికి శరవేగమైన బహుముఖ రహదారి కనెక్టివిటీని కల్పించడమే. 2017లో రూపొందించిన ప్రణాళిక ప్రకారమే దొండపాడు నుంచి తాడేపల్లి వరకు ఎలివేటెడ్ కారిడార్ కు అనుగుణంగా రహదారి నిర్మాణం చేపట్టారు. ఈ కారిడార్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే అమరావతికి మంగళగిరి, విజయవాడ ప్రాంతాలతో కనెక్టివిటీ మరింత బలోపేతం కానుంది. ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రహదారులు రాజధాని రవాణా వ్యవస్థకు కీలక లింకులుగా మారనున్నాయి. అమరావతి వైపు వచ్చే వెళ్లే వాహనాలకు ప్రత్యామ్నాయ మార్గం అందుబాటులోకి రావడంతో కృష్ణా కరకట్టపై ట్రాఫిక్ ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. అందుకే ఈ రహదారిని కేవలం ఒక రోడ్డుగా కాకుండా రాజధాని భవిష్యత్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ లో కీలకమైన కారిడార్ గా ప్రభుత్వం అభివర్ణిస్తోంది. రహదారి నిర్మాణంలో భవిష్యత్ అనుసంధానాల్ని ముందుగానే పరిగణలోకి తీసుకోవడం వల్లే ప్రస్తుత డిజైన్ లో కొన్ని ప్రత్యేక ఆకృతులు కనిపిస్తున్నాయని పురపాలక శాఖ వెల్లడించింది. జాతీయ రహదారి కనెక్టివిటీ, ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం, స్థానిక రహదారుల అనుసంధానం, ట్రాఫిక్ రద్దీ ఇలా అనేక అంశాల్ని కలిపి డిజైన్ రూపొందించినట్లు తెలిపింది. కాబట్టి ఎస్ మలుపుపై సోషల్ మీడియాలో, ఇతర వేదికలపై జరుగుతున్న ప్రచారాన్ని వాస్తవాలతో పరిశీలించాలని ప్రభుత్వం సూచించింది.